ఇప్పటివరకు హిస్టరీలో ఏ సీఎంని తిట్టనంత తిట్లు, ఇంత చండాలమైన తిట్లు నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏ సీఎంని తిట్టలేరు. అంత బూతులు మన రేవంత్ రెడ్డి గారిని తిట్టడం జరిగింది. సో ఈ హైడ్రా రావడం వల్ల అన్ని కూలగొడుతున్నాం వల్ల. సో దీన్ని అంటే జనాల ఒపీనియన్ ఇది ఏంటంటే దీన్ని సైడ్ ట్రాక్ పంపించడానికి కొండ సురేఖతోని ఇది రేవంత్ రెడ్డి ప్లాన్ అని చాలామంది అంటున్నారు. సో నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంట. సో కేటీఆర్ దగ్గరికి తనను వెళ్ళమంటే సమంత వెళ్ళనందంట. చాలా మట్టుకు రేవంత్ రెడ్డి గారిని తిడుతుంటే సీఎంని తిడతారా అన్నారు. కానీ సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఎట్లా తిట్టారు? సో ఒక మన తెలంగాణ పరిపాలించే ఒక సీఎంఏ అన్ని బూతులు మాట్లాడినప్పుడు ఎగ్జాక్ట్లీ జనాలు కూడా అదే రేంజ్లో రెస్పాన్స్ ఇస్తారు. పేగులు మెడలో పెట్టుకుంటా దొండ తీసి కొడతా అన్నప్పుడు జనాలు కూడా అదే రెస్పాన్స్లో తిడతారు కదా. సో ఇదంతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద వ్యతిరేకతని డైవర్ట్ చేయాలని ఇదంతా ప్లాన్ చేస్తున్నారు. చాలా మటుకు రేవంత్ రెడ్డి తిడుతున్నారు, కానీ మరి మీరు తిట్టిన తిట్ల కంటే ఇవి ఎక్కువ కాదు. సో ఇది 100% కాంగ్రెస్ ప్లానే అని. సో హాయ్ అండి, ఇప్పుడు టాపిక్ అయితే మామూలు టాపిక్ కాదు, ద వరస్ట్ టాపిక్. ఇలాంటి రాజకీయాలు ఇలా కూడా చేస్తారనే దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఎంత వరస్ట్ అంటే కొండా సురేఖ గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. సో నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంట. సో కేటీఆర్ దగ్గరికి తనను వెళ్ళమంటే సమంత వెళ్ళనందంట. అందుకే వీళ్ళు డైవర్స్ ఇచ్చారని కొండ సురేఖ డైరెక్ట్గా మాట్లాడింది. సో ఇది కొద్దిగా హడల్ మ్యాటరు. సో సారీ, ఎవరికైనా ఇబ్బంది ఉంటే సో సారీ, నన్ను క్షమించండి, బట్ టాపిక్ మాట్లాడాల్సి వస్తుంది. ఇంత నీచమైన రాజకీయం ఎక్కడ చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి చాలా వ్యతిరేకత, అంటే టూ మచ్ వ్యతిరేకత ఉంది. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళని తిట్టడము, వాళ్ళని చేయడమే తప్పించి వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ అవన్నీ ట్రాష్. అంటే వాళ్ళు చేసిరనే చెప్పేసారు, కానీ వీళ్ళు అధికారంలో ఉన్నది వీళ్ళు కదా. సో వీళ్ళు ఏం చేయాలో దాని మీద ఫోకస్ చేయకుండా సో ఏదైనా జనాల నుంచి వ్యతిరేకత వస్తే, ఇప్పుడు వ్యతిరేకత ఎట్లా వచ్చిందంటే ఇప్పటివరకు హిస్టరీలో ఏ సీఎంని తిట్టనంత తిట్లు, ఇంత చండాలమైన తిట్లు నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏ సీఎంని తిట్టలేరు. అంత బూతులు మన రేవంత్ రెడ్డి గారిని తిట్టడం జరిగింది. సో ఈ హైడ్రా రావడం వల్ల అన్ని కూలగొడుతున్నాం వల్ల. సో దీన్ని అంటే జనాల ఒపీనియన్ ఇది ఏంటంటే దీన్ని సైడ్ ట్రాక్ పంపించడానికి కొండ సురేఖతోని ఇది రేవంత్ రెడ్డి ప్లాన్ అని చాలామంది అంటున్నారు. సో మరీ అంతనే వెంటనే అమల గారు కూడా ట్వీట్ ఇచ్చారు, నువ్వు అసలు సిగ్గుందా నీకు, నువ్వు ఎలా మా హస్బెండ్ మీద. తర్వాత వెంటనే కేటీఆర్ గారు స్పందించారు, తర్వాత నాగార్జున గారు కూడా స్పందించారు. కానీ నాగార్జున గారు స్పందించిన దాంట్లో అంత ఫైర్ కనిపించలేదు. వాళ్ళ వైఫ్ అమల స్పందించింది, ఫైర్ ఉంది. సో నాగార్జున గారు ఇప్పుడు దీని మీద కేసు పెట్టినా తప్పు లేదు. వెంటనే సమంత గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇంత చాలామంది దాంట్లో అయితే కామెంట్లు అంతే, ఇంత హడలుగా ఉంది ఏంద్రయ్యా అని. సో ఆ మ్యాటర్ పక్కన పెడితే కొండ సురేఖ ఇట్లా మీడియా ముందు మాట్లాడడం అయితే 100% తప్పని చాలామంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇట్లుంటుంది, అడ్డమైన పనులు, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు కేటీఆర్ చేసింది తప్పని మీరు అనుకుంటున్నారా? లేదంటే కాంగ్రెస్ మన హైడ్రా నుంచి ఇప్పుడు సీఎం మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుంది కదా, దీన్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒక టాపిక్ అని. సో అది నిజాలు ఏందో అనేది తెలుసు. ఒకవేళ ఇది నిజమైతే ఓకే, బట్ ఒకవేళ ఇది అబద్ధం అయితే కొండ సురేఖ మాత్రం ఘోరంగా అసలు నెక్స్ట్ లెవెల్ అవమానం, వేరే లెవెల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇది. సో తన దగ్గర ప్రూఫ్ ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే, ఇంత పెద్ద ఒక నింద చేసినప్పుడు సో పక్కన ఉన్నది ఎవరో అల్ట్రా టప్ కాదు, కేటీఆర్ గారు, సో కేసీఆర్ ఫ్యామిలీ. సో ఇక్కడ కొండ సురేఖ, ఇది కాంగ్రెస్కి వీళ్ళకి ఫైటు. మళ్ళీ నాగార్జున గారు ఇక్కడ ఈ ఫ్యామిలీ, వీళ్ళ మీద అక్కడ సమంత. సో నిజంగా జరిగిందా లేదా? ఇంత అడలుగా నిజంగా చాలా మంది ఏమంటున్నారు అంటే అసలు నువ్వు ఆడదానివేనా అనేంత చండాలంగా తిడుతున్నారు. ఏంద్రా మినిస్టర్, మీరు ఏం పాలన చేస్తున్నారు అనేంత దరిద్రం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుంది, ఇన్ని మాటలు వినాల్సి వస్తుందని ప్రతి ఒక్క కామన్ ఆడియన్స్ నుంచి ప్రతి ఒక్క జనాల్లో ఇదే మెసేజ్ వెళ్తుంది. 100% అయితే హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అండ్ కాంగ్రెస్ పరిపాలన మీద నెగిటివ్ వచ్చింది. ఇదంతా గ్రహించి
ఇదంతా ట్రాక్ పక్కకు జరపాలని ఇది కుట్ర అని అంటున్నారు. సో మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. ఇదైతే కుండ సురేఖ అయితే చాలా దారుణమైన ఇది. వీళ్ళందరూ రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఉంటుంది అస్సలు సిస్సలు మజా అయిందో అనేది. ఒకవేళ అది అబద్ధమైంది అనుకో, కుండ సురేఖకి అయితే ఆడదాన్ని అనేది కూడా చూడరు, అంత ఘోరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మీరందరూ ఏమనుకుంటారో కామెంట్ చేయండి. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.